మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక, రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందించిన గొప్ప మహనీయుడు కేసీఆర్ అన్నారు. అలాగే రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, ఆరోగ్యశ్రీ విస్తరణ, గురుకులాల స్థాపన వంటి అనేక పథకాలకు శ్రీకారం చుట్టాడని, తెలంగాణను అభివృద్ధి పదంలో నిలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, విద్యార్థి విభాగం, యువత విభాగం సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షుడు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదిన సందర్భంలో కూడా ఈరోజు హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేసుకోవడం జరుగుతున్నది. కేక్ కట్ చేయడం కూడా జరిగింది అందరి సమక్షంలో కూడా. వారు ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి, ప్రజాసేవలో కూడా నిమగ్నమై ఉండాలని చెప్పి, మళ్ళీ చాలా బలంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వం బ్రహ్మాండంగా ముందుకు సాగాలని చెప్పి, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ, ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, పార్లమెంట్ ఎన్నికలు జరిగినా కానీ బ్రహ్మాండమైన మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని, అంత శక్తి భగవంతుడు కేసీఆర్ గారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, వారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ.
వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు.